అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి కోడిగుడ్లు పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. అచ్చం పల్లెటూరు స్టైల్లో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. 5 గుడ్లు, ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు. ఈ పచ్చడి ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా కట్ చేసుకొని సన్నగా ఇందులో కొంచెంగా వేసుకొని దంచుకోవాలండి. మీరు మిక్సీలో వేసుకునే తట్టుకుంటే బరకలుగా రుబ్బుకుంటే సరిపోతుంది. విలేజ్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. తప్పకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఉన్నవాళ్ళు ఇలా రుబ్బుకోండి, లేని వాళ్ళు మిక్సీలో చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా మెదిగిన పాట పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. మీరు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం ఇలా వేసుకొని బాగా దంచుకోవాలండి. అవి కూడా ఇలా దంచుకున్న తర్వాత ఒక 6-5 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఎక్కువగా మెత్తగా కాకుండా బరకగా దంచుకుంటేనే తినేదానికి బాగుంటుంది. ఇలా దంచుకున్న దానంతా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 గుడ్లు ఫస్ట్ ఈ విధంగా కొట్టి పోసుకోవాలండి. గుడ్లు వచ్చేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. తినేటప్పుడు గుడ్లు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా 3 గుడ్లు కొట్టి పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు అడుగు భాగం అంతా కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం పొడి మాస్గా కాకుండా కొంచెం తినే విధంగా సగంగా పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని మిగతా 2 గుడ్లు కూడా కొట్టి పోసుకుందాం. ఈ గుడ్లు కూడా ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకొని రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా నేను మీకు కోసం మంచి వీడియోలు చేసి చూపిస్తాను. అవి కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ గుడ్లంతా బాగా ఇలా వేయించుకొని పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలు అయిన తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తము వేసుకొని ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చి మీడియం మంట మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపుడి వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న గుడ్లు వేపుడినంతా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు అలా కలుపుకుంటేనే సరిపోతుంది. మనకు రెడీ అయిపోతుంది తొందరగా. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి. మీ రుచికి తగ్గ ఉప్పు చూసుకొని వేసుకొని అంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు కోడిగుడ్ల పచ్చడి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి.
ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా కూడా చేసుకొని తినండి. మంచి స్పైసీనెస్గా, ఎక్కువగా కారంగా ఉండదు. నేను చూపించిన పద్ధతిలో చేసుకొని తినండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.